రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు కిష్టాపూర్ 298 డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీల నియామకాలపై ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం, పెసరి మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది ఏర్పడేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ అనుబంధ కమిటీల్లో చురుకైన కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించి ప్రజలకు మరింత చేరువ కావాలని తెలిపారు. మనం పెంచుకోవాలంటే మనం అనుబంధ సంఘాల అధ్యక్షులే ఉండాలి కాబట్టి, అనుబంధ సంఘాల కమిటీలు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కమిటీ కూడా వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ నియోజకవర్గంలో దాదాపు 6,000 ఇంద్రమ్మ ఇండ్లు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు కూడా గత ప్రభుత్వంలో కట్టి పంచనీకి చేత కాకపోతే మా ముఖ్యమంత్రి ద్వారా పంచనీకి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పి 10 లక్షల రూపాయలతోని 13 లక్షలతోని కట్టిస్తూ ఉన్నాం. రేపు మా ముఖ్యమంత్రి గారు కుక్కటిపల్లి నియోజకవర్గంలో భూమి పూజ కూడా చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుడు అందరూ కలిసి ఈ నియోజకవర్గంనే కాదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే గిట్టని ఇంట్లో వండుకున్నటువంటి దొంగ మల్లారెడ్డి ఆయన భూముల కబ్జాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆయన గెలిచి ఇంట్లో వండుకున్నాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతవాసులకు విద్య అవసరం లేదు, వైద్యం అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు. కానీ దేశమంతా కూడా నేను కాలేజీలు పెట్టుకుంటాను తిరుగుతూ ఉన్నాడు. చేతగాకపోతే రిజన్ పెట్టు, లేదంటే మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ప్రతి ఒక్క పేదవాడికి అందేటట్టు చూడమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆయననేమో దేశాలు తిరుగుతాడు, ఈయననేమో పార్లమెంట్లో గెలిచి ఏమి అడగడు. బీజేపీ ఏమనంటే మోడీ చేస్తుంది, మోడీ చేస్తుంది. అయ్యా చేపి, మరి ప్రజల్లో తిరిగి చేపి పార్లమెంట్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద కొట్లాడమని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఈటల రాజేందర్ ఏమో అది చేస్తాడు, మల్లారెడ్డి ఏమో ఇది చేస్తాడు. మేమేమో ఓడిపోయి ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి, మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకొచ్చినా ప్రజలకు అందాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. పార్టీని అక్కడ ప్రజలను చేసుకుంటూ మా సుధీర్ రెడ్డి గారు కానీ, హరివర్ధన్